హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 4th క్లాస్ ఈవీఎస్లోని ఫస్ట్ లెసన్ తెలుసుకుందామండి. ఫస్ట్ లెసన్ పేరు వచ్చేసరికి కుటుంబం. కుటుంబం అంటే ఏంటి, అసలు ఎన్ని రకాల కుటుంబాలు అనే విషయం ఈ లెసన్ ద్వారా తెలుసుకోవచ్చండి. ఇందులో ఈ పేజీలోని అభ్యసన ఫలితాలు అనే బాక్స్ ఉంది కదండి, ఇందులో విద్యార్థులకు సిద్ధించే సామర్థ్యాల గురించి ఇవ్వడం జరిగింది. అంటే విద్యార్థులకు ఈ లెసన్ చదవడం వల్ల వాళ్ళు ఈ విషయాలు గమనిస్తారనే విషయం ఇక్కడ తెలియజేయడం అయిందండి. కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉండే సంబంధాలను అవగాహన చేసుకుంటారని చెప్పి ఫస్ట్ పాయింట్ అండి. మనుషుల మధ్య ఉండే సంబంధాల గురించి ఇక్కడ తెలుసుకుంటారు. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసరికి కుటుంబాలలో జరిగే మార్పులను, విస్తరించిన కుటుంబాల గురించి అవగాహన చేసుకుంటారని ఇవ్వడం జరిగిందండి. అలాగే వివిధ రకాల కుటుంబాలను గుర్తిస్తారు అంట. కుటుంబంలో ఎన్ని రకాల కుటుంబాలు ఉన్నాయి అన్న విషయాలు గమనిస్తారు. అలాగే వివిధ రకాల గృహోపకరణాల గురించి తెలుసుకుంటారని ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా విద్యార్థులు ఈ 4 పాయింట్లను గమనించడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉండే సంబంధాలు, అలాగే కుటుంబంలో జరిగే మార్పులు, విస్తరించిన కుటుంబం అంటే ఏంటి, అలాగే కుటుంబంలోని రకాలు, అలాగే గృహోపకరణాలు అంటే ఏంటి అనేది ఇక్కడ విద్యార్థులు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదన్నమాట. ఇప్పుడు లెసన్లోకి వెళ్దామండి. దీపిక వేసవి సెలవుల్లో తాతయ్య గారి ఇంటికి వెళ్ళింది. అక్కడ ఆమె ఒక పాత ఫోటోను చూసింది. అది వారి కుటుంబ సభ్యులకు సంబంధించింది. దీపిక ఆ ఫోటోలోని వ్యక్తుల గురించి తెలుసుకోవాలని అనుకుంది. దీపిక తాతయ్య ఆమెకు వివరించడం మొదలుపెట్టాడు. దీపిక వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి. అక్కడ ఒక ఫోటోను చూసి వాటిలోని కుటుంబ సభ్యుల ఫోటోలను వివరించమని అడిగింది వాళ్ళ తాతయ్యని. ఆ తాతయ్య వాటి గురించి వివరించడం అనేది జరుగుతుందండి. ఇక్కడ వాళ్ళ తాతయ్య ఆ ఫోటోలోని వ్యక్తులను వివరిస్తున్నాడండి. దీపిక వాళ్ళ తాతయ్య మధ్య సంభాషణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వంశవృక్ష చాట్ అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. వాళ్ళ వంశవృక్ష చాట్ అనేది ఇక్కడ ఉంది. తాతయ్య, నాయనమ్మ అని, పెద్దమ్మ, పెదనాన్న అని చెప్పని, అత్త, మామయ్య అని, అలాగే వాళ్ళ నాన్నగారు, తండ్రి, తల్లి అని, అలాగే వాళ్ళకి సంబంధించిన సంతానం అన్నది ఇక్కడ ఒక చార్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఒకసారి ఆ చార్ట్ని ఒకసారి పరిశీలించండి. అలాగే దీపికకి తాతయ్యకి మధ్య జరిగిన సంభాషణ ఒకసారి చూద్దామండి. దీపిక అడుగుతుంది వాళ్ళ తాతయ్యని, తాతయ్య ఫోటోలో పొడవుగా ఉన్న వ్యక్తి ఎవరు? తాతయ్య అంటున్నారు, ఆయన మీ నాన్నగారు. దీపిక, ఓ అయితే ఈ ఓని కట్టుకొని ఉన్న అమ్మాయి ఎవరు అని చెప్పి అడుగుతుంది. తాతయ్య అంటున్నారు, గుర్తుపట్టలేదా, ఆమె మీ అత్త. దీపిక, అయితే ఇతను రాజేష్ పెదనాన్న అవునా, నేను సరిగ్గా చెప్పానా అని చెప్పి అడుగుతుందండి. తాతయ్య, అవును, నువ్వు సరిగ్గా గుర్తించావని చెప్పి అంటారు. దీపిక అంటుంది, ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు అని అడుగుతుంది. తాతయ్య, ఆయన నెల్లూరులో ఉన్నారు. దీపిక, తాతయ్య, ఆయన ఎందుకు నెల్లూరులో ఉన్నారు? అక్కడ అతను ఉద్యోగం చేస్తున్నారని తాతయ్య చెప్తారండి. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక వంశవృక్ష చాట్ ఉందండి, గమనించండి. కుటుంబాలన్నీ ఒకే విధంగా ఉండవు. కొన్ని కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు మాత్రం ఉంటారు. కొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులు పిల్లలతో పాటుగా తాతయ్య, నాయనమ్మ కూడా కలిసి నివసిస్తారు. ఇప్పుడు మనం దీపిక వంశవృక్షాన్ని పరిశీలిద్దాం. అలాగే ఇక్కడ దీపిక వంశవృక్షానికి సంబంధించి వంశానికి సంబంధించిన వాళ్ళ పేర్లు, అలాగే వాళ్ళ రిలేషన్షిప్ కోసం కూడా ఒక పట్టిక ఉందండి, గమనించండి. అలాగే మీ తల్లికి చెందిన కుటుంబ సభ్యులను తల్లి తరపు కుటుంబ సభ్యులు అని అంటారు. అలాగే తండ్రికి సంబంధించిన కుటుంబ సభ్యులను తండ్రి తరపు కుటుంబ సభ్యులు అని అంటారు. అలాగే తల్లి యొక్క తండ్రులను అమ్మమ్మ, తాతయ్య అని అంటారు. తల్లి యొక్క తల్లిదండ్రులను అమ్మమ్మ, తాతయ్య అని అంటారు. తండ్రి యొక్క తల్లిదండ్రులను నాయనమ్మ, తాతయ్య అని పిలుస్తారు. అలాగే ఇక్కడ మా అమ్మకు ఒక సోదరుడు ఉన్నాడు. ఆయనకు 2 పిల్లలు. మా అమ్మకు ఒక సోదరుడు ఉన్నారు. ఆయనకు 2 పిల్లలు, రేవంత్, సంజన. సంజన మా అమ్మకు మేనకోడలు, రేవంత్ మా అమ్మకు మేనల్లుడు. ఇక్కడ ఒక చిన్న జతపరచడం ఉందండి, గమనించండి. తల్లికి తండ్రి తాతయ్య అవుతారు. అలాగే
తండ్రికి తల్లి నాయనమ్మ అవుతుంది. అలాగే తల్లికి సోదరుడు మామయ్య అవుతారు. ఇక్కడ బాబాయి పెదనాన్న ఇచ్చారు కానండి, ఆప్షన్స్ తప్పు. ఇక్కడ మామయ్య. తండ్రికి సోదరి అత్త. ఈ ఆప్షన్స్ అనేది టెట్కి కానీ డిఎస్సికి కానీ అడిగే అవకాశం ఉంటుందండి, కాబట్టి కొంచెం వీటిని గమనించండి. అలాగే ఇక్కడ ఒక కృత్యం ఇవ్వడం జరిగింది, గమనించండి. అలాగే మన అత్తలు, మామయ్యలు, వారి పిల్లలు, మన బంధువులు, వీరందరూ మన కుటుంబంలో భాగమే. వీరందరినీ మనం విస్తరించిన కుటుంబం అని అంటాం. ఇక్కడ విస్తరించిన కుటుంబం అంటే వివరించడం జరిగిందండి. మన అత్తలు, మామయ్యలు, వారి పిల్లలు, మన బంధువులు మొత్తం అంతా కూడా విస్తరించిన కుటుంబం అని అంటాము. ఇది గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ టెట్లో కానీ డిఎస్సిలో కానీ అడుగుతాడు. అనిల్ కుటుంబంలో మార్పు ఎలా వచ్చిందో మనం చూద్దాం. ఇక్కడ వివాహం అన్న దాని గురించి ప్రస్తావన ఇచ్చాడండి. అనిల్ వాళ్ళ బాబాయ్కి గత నెలలో వివాహం జరిగింది. అనిల్కి కొత్తగా వచ్చిన పిన్ని అంటే చాలా ఇష్టం. నిన్న ఆమె అతనికి ఇష్టమైన వంట వండింది. అనిల్కి చదువులో కూడా సహాయం చేస్తుంది. మన కుటుంబంలో కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయి. అనిల్ కుటుంబంలో వివాహం తర్వాత మార్పులు చోటు చేసుకుంటాయని నువ్వు భావిస్తున్నావా అని ఒక క్వశ్చన్ అడిగాడండి. ఇది కోమల కుటుంబం అండి. కోమల అప్పుడే పుట్టిన తన చిట్టి చెల్లెని చూడాలని చాలా ఆతృతగా ఉన్నది. ఆ పాపకు తనే పేరు పెట్టాలని కూడా నిర్ణయించుకుంది. ఇక్కడ కోమల కుటుంబంలో జరిగిన విషయం ఏంటంటే, అప్పుడే ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ వల్ల వచ్చిన మార్పులు ఇవి. అనిల్ కుటుంబంలో ఏంటంటే వివాహం జరగడం వల్ల వచ్చిన మార్పులు అనమాట. వివాహం లేదా పుట్టిక వలన కుటుంబ రూపంలో మార్పులు వస్తాయి. కోమల, అనిల్ కుటుంబాలలో వేరే వేరే కారణాల వలన కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులకు కారణాలు రాయండి చెప్పించాడు. కోమల కుటుంబంలో ఒక కొత్తగా బిడ్డ పుట్టడం వలన వచ్చిన మార్పులు, అలాగే అనిల్ కుటుంబంలో వివాహం జరగడం వల్ల వచ్చిన మార్పులు కారణాలని చెప్పవచ్చు. కుటుంబంలో మార్పులు జరగడానికి అనేక కారణాలు ఉంటాయి. అనిల్, కోమల వలె మన కుటుంబంలోనికి వచ్చిన కొత్త బంధువులను మన ప్రేమతో ఆహ్వానించాలి. ఇది వారు మన కుటుంబంలో భాగంగా మారిపోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కుటుంబంలోని సభ్యులు కొత్తగా చేరినప్పుడు లేదా దూరమైనప్పుడు మార్పులు సంభవిస్తాయి. ఇది అందరూ అనుభవించే సహజమైన విషయం. ఉద్యోగం కోసమో చదువు కోసమో కొందరు ఇంటి నుండి దూరంగా వెళ్తారు. వివాహం చేసుకుని వెళ్ళిపోవడం, కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించడం వల్ల కుటుంబంలో మార్పులు కలుగుతాయి. కుటుంబంలోని సభ్యులు చేరినప్పుడు మనం ఆనందంగాను, దూరం అయినప్పుడు చాలా బాధగాను అనుభూతి చెందుతాం. ఇది నిజమే కదా ఫ్రెండ్స్. ఎవరైనా పుట్టడం వలన లేదా వివాహం చేసుకొని మన ఇంటికి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించడం వల్ల మనకి కొంచెం బాధ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఇలాంటి సంఘటనల వల్ల మన కుటుంబంలో సంతోషం, బాధ అన్న విషయాలని పొందుతూ ఉంటాం. అలాగే ఇక్కడ ఆలోచించండి, చర్చించండి అని ఒక హెడ్డింగ్ అనేది ఉందండి. ఇందులోని పీటర్, వరుణ్ కుటుంబాల్లో సంభవించిన మార్పులను పరిశీలించండి అని చెప్పించాడు. పీటర్ కుటుంబంలో ఒంగోలులో నివసిస్తుంది. పీటర్ నాన్నగారు తన ఆఫీస్ నుండి ఒక ఉత్తరం అందుకున్నారు. ఆ ఉత్తరంలో పీటర్ నాన్నగారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినట్లు, నెల్లూరు వెళ్ళవలసి ఉన్నట్లు రాసి ఉన్నది. పీటర్ కుటుంబం ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి కొత్త ఊరికి బయలుదేరింది. అలాగే వరుణ్ నాన్నగారికి కూడా ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. అతనికి విజయవాడ నుండి నూజివీడుకు బదిలయ్యింది. అయితే వరుణ్ వాళ్ళ నాన్నగారు తన కుటుంబాన్ని ఆ కొత్త ఊరికి తీసుకుని వెళ్ళలేదు. ప్రతిరోజు ఇంటి నుండి ఆఫీస్కు ప్రయాణం చేసి వెళ్ళి వచ్చేవారు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చాడండి, పట్టికలో అన్నట్టిచ్చి. పీటర్ కుటుంబం గురించి ఫస్ట్ చూడండి. ప్రమోషన్ లభించడానికి ముందు వీరి కుటుంబం ఎక్కడ ఉంది? పీటర్ కుటుంబం ఫస్ట్ ప్రమోషన్ రాకముందు ఎక్కడుంది? ఒంగోలులో నివసిస్తున్నారు. ప్రమోషన్ లభించిన తర్వాత ఎక్కడున్నారు? ప్రమోషన్ లభించిన తర్వాత వారు
నెల్లూరు వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి నెల్లూరులో నివసిస్తున్నారు. అలాగే వరుణ్ కుటుంబం ప్రమోషన్ లభించడానికి ముందు ఎక్కడుంది అంటే విజయవాడలో ఉంది. అలాగే ప్రమోషన్ వచ్చిన తర్వాత ఎక్కడుంది, నూజివీడులో నూజివీడికి వెళ్ళాల్సింది కానీ నూజివీడికి వెళ్ళకుండా విజయవాడలోనే వాళ్ళు ఉన్నారు. అంటే ప్రమోషన్ రాకముందు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు విజయవాడలోనే వాళ్ళు ఉన్నారు. అలాగే కుటుంబాలు ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండడం జరగదు. రకరకాల కారణాల వలన కుటుంబాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. వివాహం, జననం, ఊరికి బదిలీ కావడం వంటి కారణాలు కుటుంబాలలో ఎటువంటి మార్పులు కలుగజేస్తాయో మీరు చూసి ఉన్నారు. పై కారణాల వలనే కాకుండా వ్యాపారము, చదువు, ఉద్యోగం, కుటుంబంలోని ముఖ్యమైన వ్యక్తులు మరణం వంటి కారణాల వలన కూడా కుటుంబాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇవే కాకుండా పూర్వకాలం నుండి ప్రస్తుత కాలాన్ని బేరీ చేసి చూసినట్లయితే కుటుంబ స్థితిగతులలో అనేక మార్పులు వచ్చినట్టు గమనిస్తున్నాం. ఈ కారణాలు చిన్న కుటుంబాల పెరుగుదలకు దారితీశాయి. ఇక్కడ కుటుంబాలలో మార్పుల కారణం వివాహం, జననం, ఊరికి బదిలీ కావడం, అలాగే వ్యాపారము, చదువు, ఉద్యోగం, కుటుంబంలోని ఎవరైనా ముఖ్య వ్యక్తులు చనిపోవడం ఇలాంటి కారణాల వలన కుటుంబాలలో మార్పులనే చోటు చేసుకుంటాయి. అలాగే అనేక సంవత్సరాల నుంచి అనేకమైన మార్పులు కుటుంబాల్లో జరగడం వల్ల కూడా చిన్న కుటుంబాల పెరుగుదలకు దారితీసాయి అన్నమాట. ఇక్కడ ఈ 2 చిత్రాలను గమనించండి. ఇక్కడ ఒక ఉమ్మడి కుటుంబం ఉంది, ఒక చిన్న కుటుంబం అనేది ఉంది. వివిధ రకాల కుటుంబాలు చూడండి. ఇక్కడ పై చిత్రాలలో మనం 2 రకాల కుటుంబాలను గమనిస్తున్నాం. ఒకటి ఉమ్మడి కుటుంబం, 2 చిన్న కుటుంబం. ఉమ్మడి కుటుంబం ఇది, చిన్న కుటుంబం ఇది. తల్లి, తండ్రి, పిల్లలతో ఉన్న కుటుంబాన్ని చిన్న కుటుంబం అని అంటాము. అలాగే తాతయ్య, నాయనమ్మ, తల్లిదండ్రులు, పెదనాన్నలు, అత్తలు వీళ్ళంతా కలిసి ఉన్నదానిని ఉమ్మడి కుటుంబం అని అంటాము. ఇక్కడ చిన్న కుటుంబం గురించి ఇచ్చారు చూడండి. ఇక్కడ 2 తల్లిదండ్రులు అలాగే 2 పిల్లలు ఉన్న వాటిని చిన్న కుటుంబం అని అంటారు. అలాగే ఇక్కడ తాతయ్య, నాయనమ్మ, అత్త, పెదనాన్న వాళ్ళ కుటుంబం మొత్తం పిల్లలు అందరూ కలిసి ఉన్నదానిని ఉమ్మడి కుటుంబం అని అంటారు. అలాగే ఏక సంరక్షణ కుటుంబంలో తల్లి, 2 పిల్లలు మాత్రమే ఉంటారు. తండ్రి అనేది చనిపోయినప్పుడు తల్లి మొత్తం బాధ్యత తీసుకొని పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది కాబట్టి ఏక సంరక్షణ కుటుంబం అని అంటారు. అలాగే తాతయ్య, నాయనమ్మల కుటుంబం అండి. నాయనమ్మ, తాతయ్యల కుటుంబం. ఇక్కడ తాతయ్య, నాయనమ్మ, మనవడు మాత్రమే ఉన్నారు. తల్లిదండ్రులు ఏదైనా యాక్సిడెంట్ కారణంగా చనిపోయినట్లయితే కనుక ఆ కుటుంబాన్ని నాయనమ్మ, తాతయ్యల కుటుంబం అని అంటారు. తల్లిపై ఆధారపడిన కుటుంబం. ఇక్కడ తల్లిదండ్రులు, పిల్లలు ఉంటారు కానీ తండ్రి అనారోగ్య కారణంతో మంచం మీద ఉన్నట్లయితే కనుక తల్లి మొత్తం బాధ్యతను చూసుకుంటుంది కాబట్టి తల్లిపై ఆధారపడిన కుటుంబం అని అంటారు. కాబట్టి ఇక్కడ మొత్తం చిన్న కుటుంబం, ఉమ్మడి కుటుంబం, ఏక సంరక్షణ కుటుంబం, నాయనమ్మ, తాతయ్యల కుటుంబం, తల్లిపై ఆధారపడిన కుటుంబం, ఈ 5 రకాల కుటుంబాల గురించి వివరించాడండి. ఫ్రెండ్స్, వీటన్నిటిని ఒకసారి చెక్ చేసుకోండి. టెట్ కానీ డిఎస్సి కానీ కంపల్సరీ అడుగుతారు కాబట్టి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని చదువుకోండి. గృహోపకరణాల వినియోగం. కుటుంబాలలో మార్పులు వచ్చినట్లే జీవన విధానంలో కూడా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. పూర్వం ప్రజలు ఇంటి పనులన్నింటినీ స్వహస్తాలతోనే చేసుకునేవారు. ఈ రోజుల్లో మనం అనేక రకాల గృహోపకరణాలను ఉపయోగిస్తూ మన పనులను తేలిగ్గాను, వేగంగాను చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ
గృహోపకరణాలు ఉండడం వల్ల మనం తొందరగా ఇంటి పనులు అనేది చేసుకోవడం జరుగుతుందండి. మన ఇంట్లో సాధారణంగా ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టేబుల్ ఫ్యాన్ కంపల్సరీ అందరింట్లో ఉంటుంది. టీవీ అందరింట్లో ఉంటుంది. గ్రైండర్, మిక్సీ, కుక్కర్, మొబైల్ ఫోన్ కంపల్సరీ అందరూ ఉపయోగిస్తున్నారండి. వీటన్నిటిని గృహోపకరణాలు అని అంటాము. కీలక పదాలండి. ఈ లెసన్లో మనం వీటి గురించి ముఖ్యంగా తెలుసుకుంటాం. చిన్న కుటుంబం, ఉమ్మడి కుటుంబం, ఏక సంరక్షణ కుటుంబం, తల్లిపై ఆధారపడిన కుటుంబం, తోబుట్టువులు, అలాగే బదిలీ, పదోన్నతి, గృహోపకరణాలు, వంశవృక్షం గురించి తెలుసుకుంటామండి. అలాగే మనం ఏమి నేర్చుకున్నాం అనే విషయంలో ఇక్కడ మొత్తం లెసన్ గురించి వివరించడం జరుగుతుందండి. ఒకసారి ఈ పాయింట్లు ఏంటనేది చూడండి. వంశవృక్షం ద్వారా కుటుంబంలోని సభ్యుల మధ్య సంబంధాలను గురించి తెలుసుకుంటాము. కుటుంబ సభ్యుల మధ్య వంశవృక్షం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను తెలుసుకుంటాం. ఒక చార్ట్ అనేది గీయడం వల్ల అక్కడ రిలేషన్షిప్ ఏంటో అనే విషయం తెలుస్తుంది కదండి. ఆ విధంగా సంబంధ భావ్యాన్ని తెలుసుకుంటాం. అలాగే మన బంధువులు కూడా మన కుటుంబంలోని భాగమే. వారందరినీ కలిపి కూడా మనం విస్తరించిన కుటుంబం అని అంటాము. అలాగే వివాహం, కొత్తగా శిశు జననం మరియు ఉద్యోగాలలో బదిలీ మొదలైన కుటుంబ నిర్మాణంలో కలిగే మార్పులకు కారణాలు. ఈ విషయం కూడా మనం తెలుసుకున్నాం కదండి. అలాగే తల్లి, తండ్రి, పిల్లలు మాత్రం ఉన్న కుటుంబాన్ని చిన్న కుటుంబం అని అంటాం. అలాగే నాయనమ్మ, తాతయ్య, తల్లిదండ్రులు, పెదనాన్న, పెద్దమ్మ, అక్క, చెల్లెళ్ళతో కూడిన కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అని అంటాం. సమాజంలో ఏక సంరక్షణ కుటుంబం, తాతయ్య, నాయనమ్మల కుటుంబం, తల్లిపై ఆధారపడే కుటుంబం గురించి కూడా మనం తెలుసుకున్నాం ఈ లెసన్లో. అలాగే ఇంటి పనుల్లో సహాయం కోసం గృహోపకరణాలు ఉపయోగిస్తున్నాం అనే విషయం కూడా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఇదండి ఫస్ట్ లెసన్. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.